మనిద్దరం కలిసి చేద్దామా? ఏంటది? నువ్వు బట్టలో రై, నేను క్లిప్ పెడతా. నువ్వు పిండి పెట్టు, నేను గంజి పెడతా. తమాషాగా మాట్లాడుతున్నారు. మన మాట తీరు మాత్రమే కామెడీ. మన జేబులోని అన్ని బ్యాంకులు ఉన్నాయి. చూసావా, ఎన్ని డెబిట్ కార్డ్స్, ఎన్ని క్రెడిట్ కార్డ్స్, ఎన్ని ఇంటర్నేషనల్ వీసా కార్డ్స్. ఫోన్ వస్తోంది. హలో హలో సార్, నేను ఐబిఐబిఏ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా. మీరు డెబిట్ కార్డు తీసుకొని అందులో 44 చొప్పున 16 డిజిట్ నెంబర్ ఉంటుంది, అది చెప్పండి, రెన్యువల్ చేస్తా. ఒక నిమిషం లైన్ లో ఉండండి. నాకు బ్యాంక్ మేనేజర్ అజయ్ మల్లయ్య తెలుసు. మీ తెలుగు గొంతు అతనిలా లేవే. అరే సార్, నా తెలుగు అస్వత్ విద్వత్ విద్యుత్ గీతిక త్వమేవ రస్వత్ విల్సత్ దహిపూరి. ఆహా, ఇది కదా గ్రాంధికం అంటే. ఏది ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు టైము లేదు సార్, ఇంకా 2 minutes ఉంది. నెంబర్ చెప్పకపోతే టోటల్ గా మీ కార్డు బ్లాక్ అయిపోతుంది సార్. 16 నెంబర్లు చెప్పండి. చెప్తాను సార్, చెప్తాను. 6081 2001 0767 0000. ఇదేంటి ఓటీపీ నెంబర్ వచ్చింది? అది కూడా చెప్పండి. 4455. పోయిందా? ఏంటి కట్ చేశాడు? మెసేజ్ వచ్చింది, నా అకౌంట్ రెన్యూల్ అయ్యింది. ఏ మెసేజో చూద్దాం. మీ అకౌంట్ నుంచి 1,50,000 కట్ చెయ్యబడింది. అయ్యయ్యో, 10 ఏళ్లుగా కక్కుర్తిపడి దాచిన డబ్బుని 1 నిమిషంలో జుర్రేశాడే. దగాకొరులోక బాసు. మంచు, టీవీ, పేపర్, రేడియోలో ఎన్నిసార్లు పదే పదే చెప్పుంటారు మీ బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ నెంబర్ ఎవరితోనూ షేర్ చేయకూడదని. ఇలా బఫూన్లా చేసి ఫ్లాష్ న్యూస్ అయిపోయావేంటి? అయ్యో బాబాయ్, నేను తప్పించుకున్నాను. అన్ని పీక్ పారేండ్రా, చూస్తారేంట్రా? రండ్రా, అందరినీ ఇక్కడ నుంచి తెరవ కొట్టండి. కాలేజీ కాకరకాయ. ఏం చేస్తున్నారా? ఆగండి రా అన్నా. ఆత్మ చెప్పండి అన్నా. అన్నా, కన్న బిడ్డల్లాగా ప్రేమతో పెంచుకుంటున్నాను. ప్లేస్ లో హెలిప్యాడ్ రాబోతోంది. సెంట్రల్ మినిస్టర్ హెలికాప్టర్ అంటూ ల్యాండ్ అవుతాడు. సెక్యూరిటీ సెక్యూరిటీ పుచ్చిపోయిన వంకాయ. నేను వరకు ఇక్కడ ఒక్క మొక్కను కూడా ఎవడ్రైడా కొట్టి పారే. తన్ని తరిమేస్తే పోలే. వద్దని చెప్తున్నాను కదా. చెప్పేది తోటమాలి నా కొడుక్కి ఇంత బల్పా? చెప్తానా ఎల్లరా మీద వస్తారా? ఈరోజు నువ్వు అయిపోయావురా. అయ్యో, ఏం జరిగింది? తిరుపతి, ఏమైంది? ప్రాబ్లం బస్సు. అంతా రౌడీ నాయాళ్ళు. శరవణ అందరినీ కొట్టిపడేశాడు. శరవణ కొట్టిపడేశాడా? ఆహా, మా శరవణ పరిశోధనలోకి దిగితే ప్రతి ఒక్కరికి పటాపంచలే. అదే ఫైట్ లోకి దిగితే తనొక ఎంటర్ ది డ్రాగన్. నేను మీకు శత్రువుని కాదు. మీ అధికారాన్ని, పార్టీని నేను గౌరవిస్తాను. ఒక హెలిప్యాడ్ ను పెట్టాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దగ్గరలో హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, అనాథాశ్రమాలు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవేమీ ఉండకూడదు. మన ఊళ్ళో ఖాళీ ప్రదేశాలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఇది కాలేజ్, ఈ ప్రదేశం చదువుకోవడానికి మాత్రం. ఇవన్నీ నేను ప్రశ్నిస్తా, నువ్వు ప్రశ్నిస్తావు. హెలికాప్టర్ కి వీణా పడదు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మనం కాస్త పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? మీరు కొడితే తట్టుకోగలరా? పిస్తాల్ని బస్తాల్లోకి తొక్కినోని నా పవర్ ఏంటో నీకు తెలియదబ్బాయ్. ఇంత మర్యాదగా చెప్తే వినకుండా ఉంటానో చెప్పు.
తిరుపతి ఎలా ఉన్నావు? ఇలా నోటి దురుస్తో మాట్లాడి మాట్లాడి కాళ్ళు ఎరగొట్టుకున్నారు. రేపు ఏదన్నా జరగకూడదు జరిగితే మాకు దిక్కెవరు? ఊరుకోవే, అది కాలేజ్ కాదే, దేవాలయం. ఆ దేవాలయానికి నేను కాపలాదారుణ్ణి. ఈ ఊరికి మంచి చేయాలనుకుంటున్నా మీకు నా ప్రాణాలైనా ఇస్తాను బాసు. నీకేం కాదు, అంతా మంచి జరుగుతుంది. సరే సరే, ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనయ్యా. హే డార్లింగ్, రాస్కల్, కొట్టు, మళ్ళీ కొట్టు. ఇలాంటి అడవి మృగాలు మన మధ్య తిరుగుతూ ఉంటే చూసేందుకు భయపడాలి. నన్నే కొడతావే, నేనేంటో చూపిస్తా. ఊళ్ళా రండ్రా. ఎవరమ్మా వాళ్ళు మన కాంపౌండ్లోకి జీపేసుకొచ్చారు? కాలేజ్ బాయ్స్ నాన్న. కాలేజీ కుర్రాడు పేకల దాకా తాగి రౌడీ మొక్కల్లా తిరుగుతున్నారేంటి? మీరేం పట్టించుకోకండి నాన్న. ఏంటి ఇక్కడిక్కడే చక్కర్లు కొడుతున్నారు? తులసి, వీళ్ళ ప్రవర్తన అంత బాలేదమ్మా. ఏం కాదు, వదిలేండి నాన్న. మీరు లోపలికి రండి. ఏంటమ్మా? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? అడవి మృగాల ప్రవర్తిస్తున్నావు? రే, you rascal! How dare you! నాన్న, నాన్న లేవండి. తగలెట్టండి రా ఇంటిని. ఇప్పుడు కొట్టవే చూద్దాం. పట్టుకోరా. బాబు, నా కూతురే చేయద్రా, మీకు దండం పెడతాడ్రా, వదిలేయండ్రా. నకరాలు చేయకు సైంటిస్టు, వద్దు, వెళ్ళిపో. ఎవర్రా తను? ఎవర్రా తను? చెప్పండ్రా, ఎవరు తను? అది మాతా పిత గురు దైవం. చదువు చెప్పేవాళ్ళు దేవుడి కన్నా గొప్పరా.